నేను ముగిస్తాను. మరి యేసు క్రీస్తు మనలను ఎంతో ప్రేమించాడు. మరి ఆ దినం ప్రేమించాడు కాబట్టి నోవాహును బ్రతికించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి, ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి హానోకును మరి ఆయన చనిపోకుండానే తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఈ లోకంలో నశించిపోతున్న ప్రజల్ని ఆయన చూసి ఆయన బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. మరి నోవాహును చూసి ఏమన్నాడు? అతడు నీతిమంతుడు. మరి మనం నీతిమంతులుగా బ్రతకడం అనేది దేవునికి మన ఎడల ఇష్టపడుతున్నాడు. అయితే ఒక ప్రాంతంలో ఇది నిజంగా యథార్థం సంఘటన. ఒక ప్రాంతంలో ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళిద్దరి ప్రేమ అనేది ఎంతో అమరమైన ప్రేమ, మంచి శ్రేష్టమైన ప్రేమ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మరి ఎంతో కాలం నుండి వాళ్ళిద్దరు ప్రేమికులుగా ఉన్నారు. అయితే వారి యొక్క ప్రేమ అనేది ఎలా ఉందంటే, మరి అందరూ అనుకున్న ప్రకారంగా మరి బైక్ల మీద తిరగడము, పార్కుల్లో కూర్చోవడము, మరి ఎవరికి తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళడము, ఇలాంటివి ఏమీ లేవు. అయితే వాళ్ళు ఇష్టపడుతున్నారు, మాట్లాడుకుంటున్నారు. అది ఎలా అంటే డైరెక్ట్ గానే ఉత్తరాల ద్వారా దినాల్లో ఉత్తరములు ఉండేవి. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఉత్తరాలు రాసుకుంటున్నారు. కానీ అనుకోకుండా అతనికి ఒక ఉద్యోగం వచ్చింది. ఎవరికి అంటే ఆ ప్రేమికుడికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం యొక్క రీత్యా అతడు ప్రయాణమై వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగము మరి మిలిటరీలో ఒక సైనికునిగా నేను జాయిన్ అవుతూ ఉన్నాను, యుద్ధ భూమికి నేను వెళుతూ ఉన్నానని చెప్పడం జరిగింది. అయితే తన ఇష్టం, అది ఇష్టమే కనుక అతనికి ఆ యుద్ధంలోకి వెళ్ళడం అతనికి ఇష్టం. యుద్ధం చేయాలనేది అతని యొక్క ఆశ. కాబట్టి తన ఆశ నెరవేరుతుందని ఆమె కూడా సంతోషపడి సరే వెళ్ళిరా అని చెప్పి పంపించింది. అయితే అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఉత్తరంలో రాస్తూ ఉన్నాడు. ఉత్తరం రాశాడు. మొదటి రోజు ఉత్తరం, క్షేమంగా వెళ్ళాను, అంతా బాగుంది, ఇక్కడందరూ కూడా నన్ను బాగా దగ్గరికి చేర్చుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, బాగున్నాయని మొదటి రోజు ఉత్తరం రాశాడు. తర్వాత రెండో రోజు కూడా ఉత్తరం రాశాడు. అతను రాసి పంపిస్తూనే ఉన్నాడు. ఆమె ప్రతిరోజు తన ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంది, పంపిస్తూ ఉన్నాడు. రోజు ఉత్తరం వస్తూనే ఉంది. అయితే ఇలా ఉత్తరాలు రాస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఉత్తరము రాలేదు. చూసింది, ఒకవేళ పోస్ట్ మ్యాన్ ఏమన్నా సెలవు పెట్టుకున్నాడేమో అనుకొని ఆగింది. రెండో రోజు కూడా రాలేదు, మూడో రోజు రాలేదు. ఒక 2 వారాల తర్వాత ఆ పోస్ట్ మ్యాన్ ఆ దారిని వస్తూ ఉంటే ఈమె పరుగున అతని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా ఉత్తరం వచ్చిందా అంటే, నేనే ఆ విషయం అడిగేదానికి నీ దగ్గరకు వస్తున్నాను. ఏంది ఇంతకాలంగా మీ ఫ్రెండ్ నీకు ఉత్తరం రాయలేదే, నేను ప్రతిరోజు నీకు ఉత్తరం ఇచ్చిపోతున్నాను వ్యక్తిని, అయితే నీకు ఉత్తరం రాలేదు అని చెప్పడానికి నీ దగ్గరకు వచ్చానని ఆ పోస్ట్ మ్యాన్ వచ్చాడు. అప్పుడు ఆమె బాధపడింది, దుఃఖపడింది, మౌనంగానే ఉంది. అయితే ఒక వారం తర్వాత అదే పోస్ట్ మ్యాన్ ఉత్తరం తీసుకొస్తే అమ్మాయి ఉత్తరం వచ్చిందంటే, ఆ ఉత్తరం తీసుకునింది. ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె యొక్క ప్రియుడి దగ్గర నుంచి. హెడ్డింగ్ లో ప్రేమైన అని టైటిల్ పెట్టి ఆమె గురించి మొత్తం వివరిస్తూ ఆ ఉత్తరము చదువుతూ ఉంటే అతను మాట్లాడుతున్నాడు, కానీ ఆ ఉత్తరము వేరే వ్యక్తి ద్వారా రాయించాడు. ఇదేమి అతను రాయకుండా పక్కవారి దగ్గర నుంచి రాయించాడు ఈ ఉత్తరం అనుకొని ఆ మొదటి విషయాలు చదువుతూ వచ్చే కొద్ది ఆ ఉత్తరంలో కొన్ని విషయాలు అతను రాయడం జరిగింది. ఎందుకంటే నేను ఇంతకాలం ఉత్తరం రాయలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ యుద్ధంలో నేను గాయపరచబడ్డాను, దానివల్ల హాస్పిటల్లో ఉన్నాను, ప్రస్తుతము నా పరిస్థితి కష్టంగానే ఉంది,
అయితే నా యొక్క పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, నాకు యుద్ధంలో ఒక భయంకరమైన ప్రమాదమే జరిగింది. ఇప్పుడు నా పరిస్థితి, నాకు 2 చేతులు లేవు. నాకు 2 చేతులు లేని పరిస్థితుల్లో ఉన్నాను నేను. నాకు కనీసం నీకు ఉత్తరం రాసే అవకాశం కూడా నాకు లేదు. కాబట్టి ఇంతకాలం నీకు ఉత్తరం రాయలేకపోయాను. దయచేసి నీవు నన్ను మర్చిపో. ఈ హీరోని నువ్వు ప్రేమించావు, నేను బాగున్నప్పుడు నన్ను ప్రేమించావు. అయితే ఇప్పుడు నాకు 2 చేతులు లేవు. నన్ను నీవు వివాహం చేసుకొని జీవితాంతో నువ్వు బాధపడేదానికన్నా నన్ను మర్చిపోవడమే నీకు మేలు అని చెప్పి అతను చెప్పాడు. అయితే ఆమె ఆ మాట విని, నేను నిన్ను ప్రేమించాను కానీ నీ చేతులు ఉంటేనే కాదు, లేకపోయినా కానీ నేను ప్రేమిస్తాను. నీకు చేతులు లేకపోయినా పర్వాలేదు, నాకున్నాయి అని ఆమె ఆ మాటలను తెలియజేస్తూ పరుగున ఆ యొక్క యుద్ధం జరిగే స్థలానికి అక్కడికి వెళ్ళిపోయి అతని దగ్గరికి వెళ్ళి చూస్తే అతని పరిస్థితి నిజంగానే చేతులు లేవు. అయితే ఆమె అతనిని ప్రేమించిన పుణ్యానికి ఆ చేతులు లేని వ్యక్తిని ఆమె వివాహం చేసుకొని తన జీవితాన్ని త్యాగం చేసింది. అయితే ఆమె త్యాగం ఎందుకు చేసిందంటే అతనిని ప్రేమించింది కాబట్టి. ఈరోజు పాపులమైన మనము, మరి పాపం చేస్తున్న మనము, శాపంలో ఉన్న మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం పాపం చేస్తున్నాం, దేవుడికి నచ్చకుండా జీవిస్తున్నాం, మనం వ్యతిరేకమైన స్వభావము కలిగి ఉన్నాము. కాబట్టి క్రీస్తు మన కొరకు ఆయన శిలువలో చనిపోయాడు. మరి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు భాగ్యంగా ఎంచబడిన స్థితిలో ఉన్నాడు. పరిశుద్ధుడు అని దేవదూతల ద్వారా ఆరాధించబడుతున్న దేవుడు నీ కోసం నా కోసం ఆయన అంత భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మరి నీ కోసం తన జీవితాన్ని త్యాగంగా ఆయన సమర్పించుకున్నాడు. నీ కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కోసం ఆయన ఉమ్ము ఊహించుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా త్యాగము. ఆయన త్యాగం చేసి మీకు రక్షణకు సిద్ధపరిచాడు. కాబట్టి మరి ఆ యొక్క రక్షణను పొంది ఈ లోకంలో నువ్వు జీవించాలి. అయితే నీవు జీవిస్తూ, నీవు బ్రతుకుతూ మరి అనేకులను బ్రతికించడం అనేది నీకు అవసరము. నువ్వు రక్షించబడాలి, నీ ద్వారా అనేకులు రక్షణ మార్గంలోనికి రావాలి. నీ కుటుంబం మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ గ్రామం మారాలి, నీ బంధువులు మారాలి. మొదట నీవు మారాలి. కాబట్టి నువ్వు మార్పు చెందు, మరి దేవుడితో నడువు, మరి దేవుడికి ఇష్టడుగా బ్రతుకు. ఎందుకు మారాలి అని కొంతమంది ప్రశ్న వేసుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికితే దేవుని యొక్క కోపము నీ మీదకు వస్తుంది. ఆ కోపము వలన నీకు మరణం ఉన్నది. పాపము వలన వచ్చి జీతము మరణం, దాని యొక్క ప్రతిఫలము నిత్య నరకం. కాబట్టి నిత్య నరకంలో నువ్వు అల్లాడిపోకూడదని యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను ప్రేమించి ఆయన నీకు రక్షణ సిద్ధపరిచి నిత్య జీవము అనుగ్రహించడానికి ఆయన వచ్చున్నాడు. కాబట్టి నోవాహు వలె ఓడను సిద్ధపరచుకున్నట్లుగా నీవు నీ హృదయం అనే గదిని సిద్ధపరచు, నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచు. మరి హానోకు వలె మరి నీవు దేవునికి ఇష్టడుగా బ్రతికి లోకంలో దేవునితో నడవడం అనేది అవసరం. లేమాను వలె లేమేకు అనే వ్యక్తి, మరి మనకు యొక్క భయంకరమైన శాపకరమైన పరిస్థితులు వచ్చాయి. అయినప్పటికీ నా కుమారుడు ద్వారా దేవుడు మనకు మరలా ఏమిస్తున్నాడు? నెమ్మది కలిగజేస్తున్నాడు. దేవుడు మనకు నెమ్మది కలిగిస్తున్నాడు. దేవుడు మనకు విశ్రాంతి కలిగిస్తున్నాడు. మనకు ఆయన నిత్య జీవాన్ని మనకు ఆయన కలిగిస్తున్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని ప్రజలారా, మనం ఈ లోకంలో నెమ్మదిగా సుఖముగా మనం జీవించాలంటే యేసు యొద్దకు మనం రావాలి. ఆయన చెప్తున్నాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. కాబట్టి దేవుడు మనకు విశ్రాంతిని ఇస్తాడు, ఆయన మనకు రక్షణ కలిగిస్తాడు. అయితే మనము ఆ ఓడలోనికి ప్రవేశించాలి. యేసు అనే ఓడలోనికి మనం ప్రవేశిస్తేనే మనకు రక్షణ.